అనుకున్నట్లు మా కుటుంబం నుంచి 3 పదవులు ఉండాలనుకున్నానని మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. మీడియాతో చిట్చాట్ చేసిన ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తన కుమారుడు భద్రారెడ్డిని మల్కాజ్గిరి నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. అలాగే కేసీఆర్ ఆదేశిస్తే పోటీ చేయడానికి సిద్ధమని తెలిపారు. జగ్గారెడ్డి ఎంపీ టికెట్ కోసం రేవంత్ రెడ్డిని పొగుడుతున్నాడని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా జగ్గారెడ్డి ఫోకస్ కావడం కోసం నా పేరు ఎత్తుతున్నాడని మల్లారెడ్డి మండిపడ్డారు. తనకి గోవాలో హోటల్ ఉందని, రాజకీయాల నుంచి తప్పుకుంటే గోవా వెళ్లి ఎంజాయ్ చేస్తానని తెలిపారు. మనిషి జీవితం ఒకేసారి వస్తుందని ఎంజాయ్ చేయాలని నవ్వుతూ తెలిపారు. మొత్తంగా మల్లారెడ్డి చేసిన హాట్ కమెంట్స్ గురించి మనకి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి చందు సిద్ధంగా ఉన్నారు. చందు, గాయత్రి మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అది నిన్న సీఎం రేవంత్ రెడ్డిని ఎమ్మెల్సీ పట్నం రెడ్డి దంపతులు కలిశారు. వాళ్ళు కాంగ్రెస్ లో కూడా త్వరలోనే చేరబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు మహేందర్ రెడ్డి ఉద్దేశించి కూడా మల్లారెడ్డి చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ప్రజెంట్ చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ లో ఖర్చు చేస్తున్నారు. ఆయన కాంగ్రెస్ లో వెళ్లాల్సి ఉంటే ఇది ముందే పసిపెట్టినటువంటి పట్నం మహేందర్ రెడ్డి ముందుగానే వెళ్లి రేవంత్ రెడ్డికి కలిశాడు. కేవలం పార్లమెంట్ సీటును తీసుకుంటున్నాడు అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా చూసినట్లయితే గత కొద్ది కాలంగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డికి కలవడం చర్చనీయాంశం అయింది. అది నిన్న మహేందర్ రెడ్డి కలిసిన తర్వాత ఇంకా ఆదాటి చర్చకు దారితీసింది. ఈ రోజు మళ్ళీ మల్లారెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం మాత్రం బీఆర్ఎస్ లో మొత్తం చర్చనీయాంశంగా మారాయి. దీంతో పాటు మరోవైపు మల్లారెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబంలో మూడు పదవులు ఉన్నట్టు మా కుటుంబం నుంచి కూడా 3 పదవులు ఉండాలి అని అనుకుంటున్నాం అంటూ మాట్లాడారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తన కుమారుడు భద్రారెడ్డి మల్కాజ్గిరి నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. కేసీఆర్ ఆదేశిస్తే ఖచ్చితంగా పోటీ చేయడానికి సిద్ధమే అని చెప్పి మాట్లాడి, మరోవైపు జగ్గారెడ్డి మల్లారెడ్డి మీద చేసిన కామెంట్స్ కూడా మల్లారెడ్డి కౌంటర్ ఇచ్చారు. జగ్గారెడ్డి ఎంపీ టికెట్ కోసం రేవంత్ రెడ్డిని కోరుతున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా జగ్గారెడ్డి ఫోకస్ కావడం కోసమే తన పేరును వాడుకుంటున్నాడంటే కూడా ఆయన మాట్లాడారు. మళ్ళీ తన పేరు ఎత్తకపోతే ఆయన ఎవరు పట్టించుకోరు. గతంలో రేవంత్ రెడ్డిని జగ్గారెడ్డి ఇచ్చిన మాటలన్నీ కూడా అందరికీ గుర్తున్నాయంటూ కూడా ఆయన మాట్లాడడం ఈరోజు మాత్రం సంచలనానికి అయితే దారి తీసింది. తనకు రాజకీయాల నుంచి తప్పుకుంటే మాత్రం ఖచ్చితంగా గోవాలోనే ఉంటాను, గోవాలో ఎంజాయ్ చేస్తాను, మంచి జీవితం ఒకేసారి వస్తుంది, ఉన్న కాలాన్ని ఎంజాయ్ చేయాలంటూ కూడా ఆయన మాట్లాడారు. మొత్తంగా ఇక్కడ పొలిటికల్ కామెంట్స్ కాబట్టి తన వ్యక్తిగత లైఫ్ కావచ్చు, తన కుమారుడి భవిష్యత్తు గురించి కావచ్చు, 3 రకాల మాటలు ఆయన మాట్లాడడం మాత్రం ఈరోజు అసెంబ్లీ ఆవరణలో చర్చనీయాంశమైంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ చందు.